నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. దేశంలో ఇండిగో విమాన సేవలకు అర్ధాంతరంగా అంతరాయం కలిగి ఆగిపోవడంతో ప్రయాణికులు అయోమయంలో ఉన్నారు. వ్యాపారం, విద్య, ఉద్యోగం, వైద్యం, పెళ్లిళ్లు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణం. ఇండిగో సేవల్లో అంతరాయంతో అందరిలోనూ ఆందోళన, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఇది ఇప్పటిది కాదు. గతంలోనూ ఎన్నో విమాన ప్రయాణాల్లో ఆయా సంస్థలు ఎదుర్కొన్న ఇబ్బందులే. కానీ అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగోలో ఇలా జరగడంతో అంతటా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ ఇండిగో సంక్షోభం నేర్పుతున్న పాఠమేంటి? ఇది భవిష్యత్ ఏవియేషన్ రంగానికి వేకప్ కాల్ లాంటిదా? ఇండిగో సంక్షోభం నేర్పుతున్న పాఠమేంటి? భవిష్యత్ ఏవియేషన్ రంగానికి ఇది వేకప్ కాల్ లాంటిదా? దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఇది అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. దీంతో ఇండిగో యాజమాన్యం తీరుపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇంతకీ ఈ ఇండిగో సంక్షోభం నేర్పుతున్న పాఠమేంటి? ఇది భవిష్యత్ ఏవియేషన్ రంగానికి వేకప్ కాల్ లాంటిదా? ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై రకరకాల విమర్శలు, కారణాల అన్వేషణలు జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా సేవలందిస్తున్న ఇండిగో తమ పరిమిత సిబ్బంది, పైలట్లతోనే భారీ ఎత్తున విమాన సర్వీసుల్ని నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ సంస్థ రాత్రిపూట నడిపే సర్వీసులు ఎక్కువే. మొత్తం దేశీయ విమాన ప్రయాణాల్లో 63% ఇండిగో ద్వారానే సేవలందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో ఎయిర్లైన్స్ లో ఏర్పడ్డ సంక్షోభం వేల మంది ప్రయాణికుల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇదంతా కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాల్ని పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన కష్టంగా చెప్తున్నారు. పైలట్లు, క్యాబిన్ క్రూ డ్యూటీ గంటల్ని తగ్గించి రాత్రి ఫ్లైట్ల సంఖ్యను పరిమితం చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కానీ ఈ మార్పులకు తగినట్లు ముందుగానే రోస్టర్లు, మ్యాన్ పవర్, సిస్టమ్స్ ను అడ్జస్ట్ చేయలేకపోయింది ఇండిగో. ప్రధానంగా పైలట్ల షార్టేజ్ తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దీనికి తోడు టెక్నాలజీ గ్లిచ్లు, వాతావరణ సమస్యలు, విమానాశ్రయ కాంజెన్షన్ల కారణంగా చాలా వరకు ఫ్లైట్ సర్వీసుల్ని రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇండిగోకు డీజీసీఏ ఇచ్చిన డెడ్ లైన్ దాటినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీనికి తోడు ఇతర విమానయాన సంస్థలు ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు భారీగా ఛార్జీల్ని పెంచేశాయి. ఈ పరిస్థితి విమాన ప్రయాణికులకు చుక్కల్ని చూపించింది. ఈ సంక్షోభం భారతీయ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒక మేజర్ వేకప్ కాల్ లాంటిది. ఇది వ్యవస్థ లోపలున్న ప్రధాన సమస్యల్ని హైలైట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభం నేర్పిన మొదటి పాఠం మోనోపోలీ ఆధారిత మార్కెట్ రిస్క్. ఇండియన్ ఏవియేషన్ లో 60% మార్కెట్ షేరు ఉన్న అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థలోనే సమస్య రావడంతో భవిష్యత్ ఏవియేషన్ రంగంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రయాణికులు ఎక్కువ మంది ఇండిగో ఆపరేటర్ పై ఆధారపడ్డారు. ఇది రెగ్యులేటరీ బాడీలు మార్కెట్ కన్సాలిడేషన్ ను పరిగణించి మల్టిపుల్ ప్లేయర్లను ప్రోత్సహించాలన్న సూచనలు చేస్తోంది. రెండో పాఠం రెగ్యులేటరీ మార్పులకు ముందస్తు ప్రిపరేషన్ ఆవశ్యకత.
కొత్త FDTL నియమాలు పైలట్ ఫాటింగ్ను తగ్గించేందుకు పెట్టినవి. ఇండిగో లాంటి అతిపెద్ద ఆపరేటర్లు రోస్టర్ అప్డేట్స్, ట్రైనింగ్, మ్యాన్ పవర్ ప్లానింగ్ లో లోపాల్ని చూపించాయి. ఇది ఎయిర్లైన్స్ సంస్థలకు, రెగ్యులేటర్లకు మధ్య ఉండాల్సిన కోఆర్డినేషన్ అవసరాన్ని చెప్తోంది. కంప్లీట్ గా రన్వేస్, కంప్లీట్ గా ఎయిర్పోర్ట్స్ ని వాళ్ళ చేతికి అప్పచెప్పి వాళ్ళ క్రూ వచ్చి ఏదో వేరే దేశంలో వీళ్ళేదో ఉన్నట్టుగా బిహేవ్ చేయడము, వాళ్ళు ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవడము, ఇండిపెండెంట్ గా క్యాన్సిలేషన్స్ ఇన్ఫార్మ్ చేయకపోవడము, ఇటువంటివన్నీ కూడా పరాకాష్ఠకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్నాలజీ అనేది మనము తీసుకొస్తున్నప్పుడు దాని యొక్క ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది గవర్నమెంటే చూడాలా. మూడో పాఠం ప్రయాణికుల సేఫ్టీ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఈ విషయంలో ఇండిగో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్న వాదనలు ఉన్నాయి. రీఫండ్ విషయంలో అలసత్వం ప్రయాణికుల్ని ఎయిర్పోర్టులో గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశాయి. ఇది ఏవియేషన్ బిల్ స్ట్రాంగర్ పెనాల్టీలు, రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్స్ అవసరాన్ని పెంచుతోంది. నాలుగో పాఠం లేబర్ ఇష్యూస్. ఇండిగో సంస్థలో పైలట్ల షార్టేజ్ ఉంది. దేశవ్యాప్తంగానూ 1800 వరకు పైలట్ల షార్టేజ్ ఉంది. క్యాబిన్ క్రూలోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. దీంతో ఏవియేషన్ మార్కెట్లో సంక్షోభాలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు తగినట్లు ట్రైనింగ్ అకాడమీలు, రీటెన్షన్ పాలసీలను మెరుగుపరిస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ వృద్ధికి స్థిరమైన, సమర్థవంతమైన మోడల్స్ ను అవలంబించాలని హెచ్చరిస్తుంది. ఏ సంస్థకైనా క్రమశిక్షణతో కూడిన సిబ్బంది, అంకిత భావంతో పనిచేసే స్టాఫ్ అవసరం. దీనికి తోడు యాజమాన్యం ఆర్థిక క్రమశిక్షణ, సమయ పాలన, వ్యూహాత్మక మార్పులు, ఎత్తుగడలు ఇవే కంపెనీని ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దుతాయి. ఇండిగో ఈ విషయంలో వెనకబడడం వల్లే కష్టాలను కొని తెచ్చుకుందని, తన రెక్కల్ని తానే విరుచుకునే పరిస్థితుల్ని తెచ్చుకుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇది ఒక్క ఇండిగో విషయంలో జరిగింది కాదు. గతంలో కూడా మన దేశంలో చాలా ఎయిర్లైన్స్ సంస్థలు నిర్లక్ష్యపు పనితీరుతో ఇలానే మూతపడ్డాయి. వాటికి కారణమేదైనా యాజమాన్యం నిర్వహణ లోపమే ప్రధానం. భారతీయ ఏవియేషన్ చరిత్రలో 1990 నుంచి 2020 వరకు 10కి పైగా ప్రైవేట్ ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. వీటికి ప్రధానంగా ఆర్థిక సంక్షోభాలు, మేనేజ్మెంట్ లోపాలు, రెగ్యులేటరీ మార్పులు, ఇంధన ధరల పెరుగుదల ఇలా చాలానే కారణాలున్నాయి. ఇవి ఇండిగో సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలుగా పనిచేశాయి. అయినా సరే నిర్లక్ష్యం కారణంగా ఇండిగో తన రెక్కల్ని తానే విరుచుకుంటున్న పరిస్థితి తలెత్తింది. 2005 నుంచి 2012 వరకు ఓ వెలుగు వెలిగిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబి కారణంగా ఫెయిల్యూర్ ఏవియేషన్ సంస్థగా చరిత్రలో మిగిలిపోయింది. విజయ్ మాల్యా స్థాపించిన ఈ ఫుల్ సర్వీస్ క్యారియర్ లగ్జరీ ఇమేజ్ తో ప్రారంభమైంది. కానీ యాజమాన్యం అప్పులు, నిర్వహణ లోపాలతో పాటు ఆపరేటింగ్ కాస్టులు పెరగడం, ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుదల దెబ్బతీశాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా కింగ్ ఫిషర్ తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయింది. 2012లో ఆపరేషన్స్ ఆపేసి 2014లో అఫీషియల్ గా షట్ డౌన్ అయింది. ఈ కారణంగా 4000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మితిమీరిన ఖర్చు, ఆర్థిక ప్రణాళిక వైఫల్యం దీనికి ప్రధాన కారణం. జెట్ ఎయిర్వేస్ ఈ సంస్థ కూడా 1993 నుంచి 2019 మధ్య మార్కెట్ షేరును తగ్గించుకుంటూ 2021 నాటికి రెస్క్యూ ప్లాన్ ఫెయిల్ అయింది. 2007 నాటికి లో కాస్ట్ మోడల్ తో వృద్ధి చెందిన రూపాయి బలహీనం, ఎక్కువ ఇంధన ధరలు, సంస్థ అప్పులతో 2019లో రెక్కలు తెంచుకుంది. పైలట్ స్ట్రైకులు, ఇండిగో, స్పైస్ జెట్ల నుంచి కాంపిటీషన్ పెరగడంతో మార్కెట్ పడిపోయింది. ఒకప్పుడు గో ఎయిర్ సంస్థగా ఉండి తర్వాత గో ఫాస్ట్ గా మారిన ఏవియేషన్ సంస్థ 2005 నుంచి 2023 వరకు లో కాస్ట్ మోడల్ గానే ప్రయాణం సాగించింది. కానీ విమానాల్లో సాంకేతిక సమస్యలతో 50% గ్రౌండెడ్ అయ్యాయి.
రిపేర్లకు ఎక్కువ ఖర్చు, అప్పులు, లీజ్, ఫైనాన్స్ తో గో ఫస్ట్ సేవల్ని తగ్గించుకుంటూ ఆగిపోయింది. 2003 నుంచి 2008 మధ్య ఎయిర్ డెక్కన్ ను విజయ్ మాల్యా ప్రారంభించారు. కానీ జెట్ ఎయిర్వేస్ లో విలీనం అయ్యాక నష్టాలు పెరిగి 2008 నాటికి షట్ డౌన్ అయింది. 2005-2010 మధ్య రీజియనల్ క్యారియర్ గా ప్రారంభమై సౌత్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేసింది పారామౌంట్ ఎయిర్వేస్. కానీ ఇంధన ధరలు, సరైన రూట్ ప్లానింగ్ లేక 2010లో దీని ఆపరేషన్స్ ఆగిపోయాయి. 2005 నుంచి మొదలైన స్పైస్ జెట్ ఇప్పటికీ పాక్షిక సస్పెన్షన్లను ఎదుర్కొంటూ వస్తోంది. ఇండిగో వీటన్నింటినీ చూసే ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ ఫెయిల్యూర్స్ ను లెసన్స్ లా నేర్చుకోకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లో కాస్ట్ మోడల్, ఎఫిషియెంట్ ఆపరేషన్స్ తో సక్సెస్ అయినా సిబ్బంది కొరత, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోకపోవడంతో ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సో సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ, మార్కెట్లో మార్పులకు తగిన వ్యూహాల్ని అవలంబించుకుంటే ఈ ఇండస్ట్రీలో ఎదగడం, ఎగరడం కష్టం అన్నది గత చరిత్ర హెచ్చరిస్తోంది.